అందరికీ నమస్కారం. ఈరోజు 13వ వార్డు ఉచ్చి గాంధీనగర్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం వార్డు కౌన్సిలర్ పుట్టా లక్ష్మీకాంతమ్మ, అలాగే 37వ బూత్ కన్వీనర్ గోనుగుంట రవికుమారు, 13వ వార్డు ప్రధాన కార్యదర్శి పిట్రగుంట రఘు, మహిళా అధ్యక్షురాలు గట్టమనేని ఉమా, అలాగే సీనియర్ నాయకురాలు జయమ్మ, సీనియర్ పెద్దలు, మా వార్డుకి తెలుగుదేశం మొదటి నుంచి కూడా ఉన్నటువంటి నాయకులైనటువంటి మాలేపాటి మస్తాన్ నాయుడు గారు, అలాగే మరొక ముఖ్యమైన కార్యకర్త, మంచి తెలుగుదేశానికి పట్టున్న నాయకుడు, వీరందరూ కలిసి మోహన్ గారు, వీరందరూ కూడా కలిసి 13వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం వీళ్ళకి అప్పచెప్పినటువంటి బాధ్యత నెరవేర్చినారు. ముఖ్యంగా మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మీరు ప్రతి ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో మన టీడీపీ ప్రభుత్వం ఏమి చేసింది, ఇంకేమి చేయాలా, ఆ లోటుపాట్లన్నీ కూడా రాసుకొని మా దృష్టికి తీసుకొస్తే మనం పరవ పనులు కూడా చేసేదానికి బాగుంటుందని చెప్పడం, వాళ్ళిద్దరు ఆదేశానుసారం, అలాగే చైర్పర్సన్ మోర్ల సుప్రజమ్మ గారు, మండల పార్టీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు గారు, క్లస్టర్ ఇన్ఛార్జి ఉప్పకొండ సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో ఈ 13వ వార్డు ప్రతి ఇంటికి పోయి వారి సమస్యలు తెలుసుకోవడం అన్నీ కూడా ఈ రోజుతో పూర్తి చేసి ఉన్నారు. త్వరలో గౌరవ శాసనసభ్యుల వాళ్ళని కూడా మన వార్డుకు తీసుకువచ్చి ఇంకా కొన్ని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కొందరు ఇళ్లకు పోయి వారి సమస్యలు కూడా మేడం గారు అడిగి తెలుసుకుంటారు. ఈ వార్డులో ముఖ్యంగా మనకు వచ్చిన అందరూ చెప్పడం కూడా కొన్ని డ్రైనేజీలు, రోడ్లు, అలాగే చాలామందికి కూడా పెన్షన్ల కార్యక్రమం, గ్యాసులు కూడా కొందరికి రాలేదని కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకోబోయి అవన్నీ కూడా పూర్తి చేసేదానికి మేడం గారికి కూడా చెప్తామని, మాకు అన్ని విధాల సహకారాలు అందించిన వార్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో 13వ వార్డు నందు ప్రతి గడపకు తిరిగి ప్రతి ఒక్కరికి మన పథకాల గురించి వివరించడం జరిగింది. ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయాము. ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యల గురించి చెప్పారు.
కొన్ని దగ్గరలో డ్రైన్స్, కొన్ని దగ్గరలో గ్యాస్ 3 రాలేదు అని కొంతమంది, పెన్షన్లు రాలేదని కొంతమంది చెప్పడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యురాలయ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారం మేము ఈరోజు ప్రతి గడపకు వెళ్ళి ఈ రోజుకు పూర్తి చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళి ప్రతి సమస్యలు తెలుసుకొని మా కౌన్సిలర్ అయినటువంటి పుట్ట లక్ష్మీకాంతమ్మ దగ్గరికి సమస్యలను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి తెలియజేసి ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కారం చేస్తామని. మా కౌన్సిలర్ అయిన పుట్ట లక్ష్మీకాంతక్క ద్వారా మేడం గారి కాడికి తీసుకెళ్ళి ఎవరికి ఏం చేయాలో అవన్నీ మేడం గారి ద్వారా చేసి ఈ సుపరిపాలన కార్యక్రమంలో మరింత ముందుకెళ్ళి అందరికీ అన్ని విధాలా తోడ్పాటుగా మా లక్ష్మీకాంతక్క గారు ఉంటారని చెప్పని వాళ్ళకి అభయం ఇచ్చి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మా పరిపాలనలో దీన్ని విజయవంతంగా చేయాలనే ఒక దృక్పథంతో ముందుకెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం.